ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు న్యాయం జరిగితే, దేవుళ్ళ వల్ల న్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉండేవి కావి అన్నట్టు ప్రధాన వార్త. ఇంకోటి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా దేవుళ్ళు ఉంటే, ఎందుకు నేను రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ వార్త రాసిందంటే, నిజంగా రాజ్యాంగ దినోత్సవం లేకపోతే, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోయి ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమాజంలో ఆయన తెలియకపోయి ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయకపోయి ఉంటే, నిజంగా దేవుళ్ళు చెప్పిందే వేదంగా భావించవచ్చు. ఇక్కడ ఎవరో మనోభావాలో లేకపోతే ఎవరో మనోభావాలు దెబ్బతినడం కోసం కాదు. నేను అక్కడ కింద నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడే ఓపెన్ డిబేట్ చేస్తున్నాను. నిజంగా ఓపెన్ డిబేట్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగా తల్లిదండ్రులకు నేను నిజంగా పుట్టకపోయి ఉంటే, తల్లిదండ్రులకు మేము పుట్టలే అనుకుంటే నాకు కాల్ చేయండి. దేవుళ్ళ వల్లనే మేము పుట్టాము, దేవుళ్ళ అనుగ్రహం వల్లనే పుట్టాము, దేవుళ్ళ వల్లనే మేము పుట్టామనుంటే నాకు కాల్ చేయొచ్చు. దేవుళ్ళ వల్ల పుట్టలేదు అనుకుంటే నాకు కాల్ లేదు. నేను ఇక్కడ కూడా సవాల్ చేస్తున్నాను. ఎందుకు నేను 72వ రాజ్యాంగ దినోత్సవం ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. దేవుడికి అన్యాయం జరిగినా కూడా కోర్టు మెట్టెక్కుతారు. ఇవాళ బాబ్రీ మసీద్ కానీ, ఇవాళ ఉన్న రామ మందిరం కానీ, ఆ వివాదం అంతా ఎవరు తెరిచేసి, అవి న్యాయస్థానాలు తెరిచేసినాయి. న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం వల్ల, అక్కడ ఉన్నటువంటి న్యాయం జరగడం వల్ల దేవుళ్ళ ఆ రూపంలో ఇలా విగ్రహాల రూపంలో అవన్నీ ఇలా నిర్మితమైనవి. ఇలా నిర్మితమైనటువంటి ఆ విగ్రహాలు, నిర్మితమైనటువంటి దేవాలయాలు ఇలా వేలాది మంది, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నట్టు దేవాలయాలు. మరి ఆ కోర్టును సృష్టించింది ఎవరు? ఆ కోర్టులు నిజంగా అవి ఉండడానికి గల కారణాలు ఎవరు? ఆ రాజ్యాంగమే లేకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆ రాజ్యాంగం రాయకపోతే ఇవాళ అవన్నీ జరిగేదా? ఇవాళ ఉన్నటువంటి దేవాలయాలకు, ఇలా టెంపుల్లకు ఇవాళ న్యాయం జరిగేదా? అందుకోసమే ఇవాళ ఎక్కడ ఉన్నాడు దేవుళ్ళే నిజంగా ఉంటే న్యాయం జరిగేది. అందుకోసమే అది ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త జయబింద్ దినపత్రికలో స్పష్టంగా రాసినటువంటి వార్త. దేవుడి వల్ల జరిగితే, నిజంగా దేవుడి వల్లే న్యాయం జరిగితే, ఇక్కడ ఉన్నటువంటి న్యాయం జరిగితే ఇలా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా అసమానతలను అధిగమించేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చావు బతుకుల నుంచి బయటపడేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వివక్షత లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, అగ్రవర్ణాలు అనేది తేడా లేకుండా ఉండేవాళ్ళు. ఇలా కరోనా లాంటి భయంకర విపత్కార పరిస్థితులు, ఇలా ఆర్థిక ఇబ్బందులతోని ఎన్నో మంది ఆత్మహత్యలు, ఇవాళ ఉన్నటువంటి గుడులలో ఇవాళ రేపులు, ఇలా గుడిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా మాయం చేసేటువంటి దౌర్భాగ్యమైన దొంగలు, ఇవాళ మాయ మాటలు చెప్పి మోసం చేసేటువంటి నకిలీ వెధవలు, ఇవాళ అఘోరి లాంటి వ్యక్తులు ఇలా రోడ్ల మీద ఇష్టానుసారంగా చిన్నపిల్లలు చేసేటువంటి విపత్కారమైనటువంటి భయంకర పరిస్థితులను చూసి ఇవాళ వందలాది మంది పోలీసులు కూడా ఏం చేయనటువంటి ఒక నీచమైన నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థ ఇవాళ ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? నిజంగా దేవుడే ఉంటే, దేవుడే నిజంగా ఉంటే నిజంగా రాజ్యాంగమే ఎందుకు మరి అనేదే ప్రధాన వార్త. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి కానీ, లక్ష్మీ తల్లి కానీ నిజంగా వీళ్ళు వరాలు ఇచ్చేస్తుంటే మళ్ళీ పేదరికంతో ఇలా కోట్లాది మంది పేదరికంలో ఎందుకు పోతున్నారు? ఇలా పేదరికంగా ఇలా రోడ్ల మీద అడుకునే వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఇవాళ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర అడుకునేటువంటి వాళ్ళ బతుకులు ఎందుకు మారట్లేదు? వాళ్ళ జీవితాలు ఎందుకు మారట్లేదు? ఇవాళ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? ఇవాళ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు, ఇవాళ వేలాది గుళ్ళు గోపురాలు ఎందుకు న్యాయం జరగలేకపోతున్నాయి అనేదే ప్రధాన వార్త. అందుకోసమే దేవుడి వల్ల జరిగితే ఇవన్నీ ఎందుకు అనేటువంటి నేపథ్యం కూడా మనం ప్రధానంగా రాసిన నేపథ్యం ఉంది. దేవుడి వల్ల న్యాయం జరిగితే న్యాయస్థానాలే ఉండేవి కావు. సరస్వతి వల్ల విద్య లభిస్తే పాఠశాలలు ఉండేవి కావు. దేవుడి వల్ల సంతానం కలిగితే పెళ్ళిళ్ళు ఉండేవే కాదు. మొక్కులతో, ప్రార్థనలతో, ప్రేయర్ ఆయిలతో ఆరోగ్యం కలుగుతుందంటే డాక్టర్లు ఉండకపోయే వారే కాదు. ఆసుపత్రులు ఉండకపోయేవే కావు. భజనలతో, కీర్తనలతో పనులు జరిగితే కార్యాలయాలు ఉండకపోయే కాదు. లక్ష్మి వల్ల ధనం లభిస్తే పనులు చేసే అవసరం లేకుండేది. పేదవారు ఉండేవారే కాదు. దేవుడు అనుగ్రహంతో పంటలు పండితే రైతులు అనేవారు లేకుండేవారు. కోరిన కోరికలు తీర్చేవారు దేవుళ్ళు అయితే మనుషుల మరల దర్శనాలకు వెళ్ళేవారే కాదు. మనిషికి మరల కోరికలు పుట్టేవే కాదు. దేవుడు అనువనువుల నిండి ఉన్నట్లయితే ప్రత్యేక స్థలాలు, గుడులు, ప్రార్థన స్థలాలు కట్టకపోయేవారు. ఇవన్నీ సత్యం. తమను పూజించిన వారికి అన్ని సమకూర్చితే పూజించని వాళ్లకు కష్టాలు కలిగిస్తే దేవుళ్ళు ఎలా అవుతారు? దేవుళ్ళు పక్షపాత వైఖరి కలిగి ఉంటారా? దేవుళ్ళ లంచగొండలని కూడా అనవచ్చా?
దేవుడు సమన్వయం చేసేవాడైతే కొందరిని వికలాంగులుగా, గుడ్డివారుగా, కుంటివారుగా, కొందరిని మంచివారుగా పుట్టించకపోయేవాడు. తన కోసం పుట్టిన గుళ్ళు గోపురాలు ప్రార్థన స్థలాల్లో వరదల్లో కొట్టుకుపోతుంటే, గాలికి పడిపోతుంటే, శిథిలమై కోల్పోతుంటే, ఆభరణాలు దొంగలు దోచుకుంటుంటే, తన విగ్రహాలను పగలగొడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు? తనను తాను కాపాడుకోలేని దేవుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నట్ట తన గుడిలోనే ముక్కు పచ్చలారని అమ్మాయి అత్యాచారానికి గురవుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? తన గుడిలోనే అత్యాచారానికి గురై అత్యంత దారుణంగా పసిపిల్ల పైన రేప్ చేసి చంపేస్తే అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు? అదే రామమందిరం, కోట్ల రూపాయలు పెట్టినటువంటి రామమందిరం, తలమానికంగా ఉన్నటువంటి రామమందిరంలో చదువుకుంటూ పనిచేసేటువంటి అమ్మాయిని, అక్కడే పనిచేసేటువంటి 5గురు అత్యంత దారుణంగా రేప్ చేస్తే దేవుడు ఎక్కడ శిక్షించలేకపోయాడు? మళ్ళీ చట్టమే తీసుకొచ్చింది. అందుకోసమే ఇవాళ గుళ్ళు గోపురాలు ఉంటే నిజంగా ఇవాళ ఎందుకు పేదరికం ఎందుకు జయించలేకపోతుంది? నిజంగా గుళ్ళు గోపురాలు ఇలా పోయి పూజించేటువంటి నేపథ్యంలో నేను ఆ కోటి దీపోత్సవం దగ్గర పోయినా, వేలాది మంది, లక్షలాది మంది, వందలాది మంది అక్కడ చిన్న చిన్న పిల్లలు, అక్కడ ఒక పక్కన చల్లటి గాలి, భయంకరమైన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి శబ్ద కాలుష్యము, భయంకరమైన వాయు కాలుష్యము, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బంది. అక్కడ 108, 104 అవన్నీ రోడ్ల మీద మొత్తుకున్నప్పుడు కూడా అక్కడ భక్తి పరవంచుతున్నారు. నేను ఎందుకోసం అందుకోసమే వార్త రాసిన. ఎక్కడికి పోతుంది మనం? అందుకని ప్రార్థనల మందిరం పోతారు, చర్చిలో పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను అందరినీ గౌరవిస్తాను, కానీ నిజం తెలుసుకొని చెప్తున్నాను. అందరినీ గౌరవిస్తాను, నిజాలు తెలుసుకొని చెప్తున్నాను. ఇలా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా కుటుంబ సభ్యులు చాలామంది ఉంటారు. వీళ్ళు పోతారు, ఎందుకు పోతున్నారో అర్థం కాదు. ఇవాళ నిజంగా వరాలు ఇచ్చేటువంటి దేవుడు ఉంటే నిజంగా న్యాయం జరుగుతుంది కదా. ఇవాళ అదే ముక్కు పచ్చలారనేటువంటి అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఆయేషా అనే అమ్మాయి కానీ ఎక్కడైనా బయటకు వచ్చిందా? మరి న్యాయం జరిగిందా? అదే దేవుడైనా శిక్షించండా? అదే అయ్యగారు ఎవడైతే పీఠాధిపతి ఉన్నాడో, ఎవడైతే పూజారి ఉన్నాడో, ఆ పూజారి నిజంగా అత్యంత దారుణంగా రేప్ చేసి కొడుకు తండ్రి కలిసి చేస్తే ఆ తల్లికి నిజంగా న్యాయం జరిగిందా? ఎటుపోయింది? అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి నేపథ్యం. గుళ్ళు గోపురాలు ప్రార్థన స్థలాలు వరదల్లో కొట్టుకుపోతుంటే, గాలికి పడిపోతుంటే, శిథిలమై కూలిపోతుంటే, ఆభరణాలు దొంగలు దోచుకుంటుంటే, తన విగ్రహాలను పగలు కొడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు? తనను కాపాడుకోలేని దేవుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నట్ట తన గుడిలోనే ముక్కు పచ్చలని అమ్మాయి అత్యాచారానికి గురవుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు దేవుడు ఎలా అవుతాడు? తన ధర్మానికి వస్తు ప్రమాదాలు జరిగి మరణిస్తే, గాయాలైతే, తొక్కి సండలు చనిపోతే కాపాడలేని దేవుడు ఎట్లా అవుతాడు? దేవతలకు గుడులు కట్టి విగ్రహాలు చేయించిన ప్రతిష్టాపన చేసి నైవేద్యాలు సమర్పించి పూలు దండాలు పెట్టి చెంపలు వేసుకొని బిస్కెట్లు తీసి 2 చేతులు జోడించి పూలతో, పత్రితో, పసుపు కుంకుమలతో, మంత్రాలతో పూజిస్తే దేవుని కనబడిన దాఖలాలు లేవు, దేవుడు రక్షించిన దాఖలాలు లేవు, దేవుడు ఆపలు ఆదుకున్న దాఖలాలు లేవు. గుడి మొత్తం యొక్క దళారులు దుకాణం అక్కడికి మానసిక దౌర్బల్యం, బానిసత్వ భావన కలవారు వెళ్తారు. మనిషికి మనిషే సహాయపడతాడు, మనిషికి మనిషే ఆపదలు ఆదుకుంటాడు, మనిషికి మనిషే తోడుగా నడుస్తాడు, మనిషికి మనిషే సహకారంగా ఉంటాడు, మనిషికి మనిషే బంధువుగా, మనిషికి మనిషే రక్షణ. దేవుడు లేకున్నా మనిషి బతకవచ్చు, కానీ మనిషి లేకుంటే మరో మనిషి బతకలేడు. మనిషికి మనిషే ధైర్యం. నేను చెప్పేవన్నీ నిజాలు మెదడుతో ఆలోచించి సరైనవా కాదా చూడండి. ఇక్కడ బుర్రతో ఆలోచించండి, మెదడుతో ఆలోచించండి. నేను దీంట్లో ఒక్క పాయింట్ తప్పు చెప్పి సవాళ్ళు వేస్తున్నాను. మీరు నిజంగా ఈ వార్తని కింద కామెంట్లు వేసేటువంటి చాలామంది ఉంటారు, ఇప్పుడు మొత్తుకునేటువంటి చాలామంది ఉంటారు. నేను నిజంగా చెప్తున్నాను, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎవరైనా పీఠాధిపతి కానీ అఘోరీలు ఇలా పోర్లు దండం పెట్టినా, ఇవాళ ఉన్నటువంటి ఎన్నో మాయమాటలు చెప్పినా, ఆమె నిజంగా దేవతలాగా భావించేటువంటి అనేక మందికి నిజంగా సవాళ్ళు ఇస్తున్నాను. రోడ్ల మీద చిన్న పిల్లలైనా టాయిలెట్ వస్తే పక్కకు పోయి అన్న పోస్తారు. చిన్న పిల్లలన్నా పక్కన పోయినా పోస్తారు. దున్నపోతు లాగుంది ఆమె దేవత, ఆమెను పోయి మొక్కుతున్నారు. ఆమెను పోయి ఒక డిప్యూటీ సీఎం భార్య పోయి ఒంగొంగి దండం పెడుతుంది. ఏం వరాలు కావాలి తల్లి నీకు? గుజరాత్ నుంచి తీసుకొచ్చినా మీలాంటి గుజరాత్ని తీసుకొచ్చి 2 రాష్ట్రాలు ఇలా పోలీసులు లా అండ్ ఆర్డర్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా మొత్తం టోటల్గా ఆమెను హైప్ చేసి ఇలా చాలామంది పబ్బం గడిపేటువంటి నేపథ్యం ఉంది. నిజాలు రాయండి. అలా మీడియా అంటే నిజాలు రాయాలి, మీడియా అంటే నిజాలు రాయి నిఖర్సమైనటువంటి జర్నలిజం చేయాలి. ఇవాళ తప్పని రాయాలి. ఇవాళ ఉన్నటువంటి ఏదైనా వాళ్ళ సొంత లాభం కోసము, ఇవాళ ఉన్నటువంటి రేటింగ్ కోసం చేసేటువంటి మీడియానే కాదు, అది వ్యభిచారం కన్నా దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఎటు పోతుంది సమాజం అర్థం కాని పరిస్థితి. ఇలా నిజంగా దేవుడే ఉంటే నిజంగా
ఇవాళ ఆమెను ఎందుకు శిక్షించలేకపోతున్నాడు? ఇవాళ ఆమె చేసే అరాచకాలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిజమైన దేవుళ్ళుగా భావించేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు. ఇలా ఆమె నిజంగా దేవతగా భావించేటువంటి చాలామంది కూడా నిజంగా ఇక్కడ లక్ష్మీ తల్లినో లేకపోతే ఇక్కడ సరస్వతి తల్లినో ఇలా పూజించేటువంటి వ్యక్తులు కూడా ఇలా తలాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎడిపోతుంది ఇలా మనం ఎక్కడ పోతున్నాం? ఇలా నిజంగా దేవుళ్ళే ఉంటే ఈ భయంకర పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇలా ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పిన, ఒకవేళ నేను పుట్టింది దేవుళ్ళకి పుట్టలేదు, నేను అమ్మానాన్నకే పుట్టినా, ఇది సైన్స్ నేను చెప్తున్నా కదా, అమ్మానాన్న వల్ల నేను పుట్టానని చెప్తున్నాను. మన నిజంగా అమ్మానాన్న వల్ల నేను కూడా అమ్మానాన్న వల్ల పుట్టాను. ప్రతి ఒక్కరు కూడా అమ్మానాన్న వల్ల పుడతారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మానాన్న వల్లనే పుడతారు. దేవుళ్ళ వల్ల ఎవరు పుట్టరు. ఇలా చాలా వరకు ఇలా మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యం, దేవుడి పేరుతోనే ఇలా మోసం చేసి ఇంకా మోసపోతున్నారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్డ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పు అనిపిస్తే నేను దేనికన్నా అనుకుంటాను. సవాల్ వేస్తున్నాను. ఇదే భారత రాజ్యాంగం లేకపోతే, ఈ రాజ్యాంగమే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకు కూడా న్యాయం జరిగేదే కాదు. దేవుళ్ళని చెప్పే వాళ్ళు కూడా లేరు. దేవుళ్ళని చెప్పే వాళ్ళు కూడా లేరు. ఇలా ప్రార్థన మందిరాలకు పోతే రేపులు జరుగుతాయి, ఇవాళ హిందూ టెంపుల్లకు పోతే రేపులు జరుగుతాయి, ఇవాళ మసీదులకు పోతే ఇలా రేపులు జరుగుతాయి. ఎక్కడి పోయినా న్యాయం జరిగిన పరిస్థితి. దేవుడు నిజంగా ఉంటే ఇలా బతికించాడు కదా. ఇవాళ బరిగల శివ అంటాడు దళితుడు. మరి ఎందుకు దళితుడిగా ఉన్నాను? నాకు ఏ దేవుడు చెప్పిండు? ఏ మతం చెప్పింది నేను దళితుడని? నేను పలాని కులంలో పుట్టినా నేను నిజంగా అంటారని వాడిని నాకు ఏ దేవుడు చెప్పిండు? ఇక్కడ లక్ష్మీ తల్లి చెప్పిందా, సరస్వతి చెప్పిందా, లేకపోతే ఎవరు చెప్పిండు? నన్ను మనిషి అని గుర్తించిన వాళ్ళు ఎవరు? ఏ దేవుడు చెప్పిండు? ఏ అల్లా చెప్పింది? ఏ బైబుల్ చెప్పింది? ఏ భగవద్గీత చెప్పింది? ఎవరు చెప్పారో చెప్పండి. ఇలా ఎంత బాధాకరం అంటే, అందుకోసమే నిజాన్ని నికర్షమైన జర్నలిజంతో చెప్పేదే జైభీం నినాదం, జైభీం టీవీ. అందుకోసమే 72వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగమే లేకపోతే ఈరోజు ఉన్నటువంటి దేవుళ్ళు లేరు, ఈ మతాలు లేవు, కులాలు లేవు, ఇలా ఎవ్వీ లేవు, ఇలా రాజకీయం కూడా లేదు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. దేవుడే ఉంటే ఇవన్నీ జరిగేవి. దేవుడే ఉంటే నీకు న్యాయమే జరిగేది. దేవుడే ఉంటే నిన్ను మనిషిగా గుర్తించేవాళ్ళు. ఇలా పేదరికం అనేది ఉండేదే కాదు. ఇంకా దేవుడి పేరుతో ఇలా యాగాలు, ఇలా అనేకమైనటువంటి పూజలు పురస్కారాలు చేస్తూనే ఉంటారు. ఎందుకోసం చేస్తున్నారు? ఒక్కసారి నీ జీవితం మారిందా? ఇలా పూజలు పురస్కారాలు వేసేటువంటి యువకులకి సవాళ్ళు వేస్తున్నాను. నీ జీవితం మారిందా? నీ లైఫ్ చేంజ్ అయిందా? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు పెళ్ళిళ్ళు అయినాయా? నీ జీవితంలో నీ కుటుంబం బాగుపడ్డదా? నువ్వు నిజంగా నువ్వు అనుకున్న సాధించినవా? ఎందుకోసం చేస్తున్నావు? నిజంగా నువ్వు చదువు. ఇవాళ ఉన్నటువంటి బిల్గేట్స్ వ్యక్తి కానీ, ఎలన్ మాస్క్ కానీ, ఇవాళ ఉన్నటువంటి ఆదాని అంబానీ కంటే ఎక్కడ కూడా దేవుళ్ళను మొక్కేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు సమాజం పట్ల గౌరవం పెరగడం కోసం మాత్రమే చేస్తారు. వాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడ దేవుళ్ళను నమ్ముకోలే, ఎక్కడ దేవుళ్ళను పూజించలే, ఎక్కడ దేవుళ్ళని తెలియదు. లక్ష్మీ తల్లిగా పూజ చేసేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కావాలి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు కావాలి. మరి ఎందుకు కాలేకపోతున్నారు? ఎందుకు పేరిక ఉన్నది? రూపాయికి 2 రూపాయలకి ఎందుకు హత్యలు, మానభంగాలు, రేపులు చేసి చంపేస్తున్నారు? చాలామంది సనాతన ధర్మాన్ని భుజస్కంధాలపై మోస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఎంత మోస్తున్నారో, ఎంత భయంకరమైనటువంటి రేపులు, దాడులు చేస్తున్నారో ఇవాళ 1కి 2 సార్లు గుండెలు మీరు చేసుకొని చెప్పండి. ఎడిపోతుంది. రాజ్యాంగమే లేకపోతే. అందుకోసమే ఇవాళ సనాతన ధర్మంలో ఇవాళ హిందుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అందుకనే రాజ్యాంగాన్ని మార్చాలంటారు. ఇలాంటి వాక్యాలు వేయడం వల్ల, నిజాన్ని చెప్పడం వల్ల రాజ్యాంగం ప్రమాదం ఉంది, రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం వల్లనే ఇవాళ మా దేవుళ్ళని మమ్మల్ని నమ్మేలేని పరిస్థితులు ఉన్నారు అని ఇవాళ మొత్తుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానానికి గురి చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానానికి గురి చేసేటువంటి సందర్భంలో ఇదే నేను వారణాసిలో పోటీ చేసినప్పుడు, వారణాసిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు దేశ ప్రధానమైన అక్కడ ఎంత భయంకరమైన దోపిడీ చేస్తుంటే అక్కడ రేపులు, మర్డర్లు ఈజీగా జరిగిపోతాయి. అక్కడ ఉన్నటువంటి అఘోరులు, అక్కడ ఉన్నటువంటి 72 ఘాట్లు ఉంటాయి. 72 ఘాట్లో అక్కడ ఉన్నటువంటి మనుషుల శవాలను కాల్చడానికి కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాశీకి పోయి కాశీ గంగలో నిజంగా అక్కడ పుణ్యం జరిగితే, కాశీ గంగలో నిజంగా అక్కడ పుణ్యస్థానాలు వేస్తే పుణ్యం జరిగితే మా పాపాలని పోతే అనుకుంటారు. కాశీ గంగలో అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మొత్తం టోటల్గా అక్కడ మొత్తం సుభిక్షంగా ఉండాలి. అక్కడ కాశీ గంగలో పోతే మా పుణ్యం జరుగుతుంది అనుకుంటే కాశీ గంగలో అక్కడ స్నానాలు వేసేవాళ్ళు, రోజు అక్కడ స్నానాలు వేసేవాళ్ళు, అక్కడ బాత్రూమ్ పెట్టే వాళ్ళు, అక్కడ 24/7 ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ క్రిమినల్గా మారొద్దు. అక్కడ గంజాయి బ్యాచ్కి అక్కడ అలవాటు పడి, అక్కడ వ్యభిచారానికి అలవాటు పడి,
అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మనుషులు అందంగా కనపడుతారో వాళ్ళని బ్లాక్మెయిల్ వేసి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, భయంకర పరిస్థితి ఉంటుంది అక్కడ 24 గంటలు శవాల మీద ఒక శవం మీద ఇంకో శవం, ఒక శవం మీద ఇంకో శవం, ఇట్లా ఇసిరేసి కాలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అది మనిషి జీవితం. అందుకోసమే దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటే నిజంగా ఇక్కడ నేను చదివే అటువంటి వార్తకు నిజంగా అలా అర్థం ఉంటుంది. కానీ దేవుడు అనేవాళ్ళు అందుకోసం న్యాయస్థానాలు, చట్టాలు ఇవి మాత్రమే ఉన్నాయి, దేన్ని మాత్రమే పాటించండి అని ఇలా నాస్తికులు చెప్తే నాస్తికులు వాళ్ళు దేన్ని నమ్మరు. నాస్తికులు అనే వాళ్ళు దేన్ని నమ్మకపోవడం కారణం ఏంటంటే నిజంగా వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చూసిళ్ళు, ప్రాక్టికల్ లైఫ్ను అనుభవిస్తున్నారు, రాజ్యాంగం చదివిళ్ళు, సమాజాన్ని గౌరవించిళ్ళు, సమాజం పట్ల నిజంగా న్యాయము అన్యాయం అని చూసిళ్ళు. అందుకోసం చాలామంది మేధావులు ఇలా నమ్మలే పరిస్థితి. ఇలా చాలా వరకు ఇలా కోర్టులు ఇవన్నీ లేకపోతే ఇలా కోర్టులలో జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇలా పోయి దండాలు పెడుతున్నారు. ఎందుకు దండాలు పెడుతున్నారో అర్థం కాలే, భయంకరమైన. అందుకోసమే ఇవాళ దేవుడి వల్ల జరిగితే ఇవన్నీ ఎందుకు జరగవు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం స్పష్టంగా జయమింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూసినాం మనం. ప్రధాన వార్తకు సంబంధించిన ప్రధాన వార్తను కూడా మనం ఇక్కడ